మనం ఆచరిస్తా ఉన్నాం. ఇక్కడ ఏ రకమైన ధన కనక వాహనాదులు లేనే లేవు, నిరాడంబరమైంది. అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నించేవాడు ఎట్లుండాలా అంటే ఆత్మ ఎట్లా నిరాడంబరంగా నిర్వికారంగా ఉందో ఆ రీతిగా ఉండాలా అని దీని యొక్క నిశ్చయం. ఆడంబరము ఎక్కువగా ఉన్నట్లయితే అది సగుణమైంది, నిరాడంబరము అది నిర్గుణం. ఎప్పటికీ ఉదాహరణకు చూడండి, శివుణ్ణి శాస్త్రాల్లో నిర్గుణ దేవత అని. కారణం ఏమి? అతనికి ఎటువంటి ఆభరణాలు ముందగినటువంటివి లేదు. పీతాంబరాలు కట్టుకున్నారా శివుడు? ఆభరణాలు తొడుక్కున్నారా? లేదు. కరిచర్మాంబరద నాగభూషణ నిరాకారణ. ఆయన జనుల్ని ఆకర్షించేవాడు కాదు. ఎక్కువ విరక్తి ఉండేవాళ్ళు మాత్రమే అతన్ని మీటింగ్. తిరుపతిలో ఎక్కువ గలభా ఉంటుంది, జనసంఖ్య ఎక్కువ ఉంటుంది. పంక్తిలో విరూపాక్షేశ్వరం దగ్గర ఎంతమంది ఉంటారు? ఎందుకు అంటే అక్కడ నిర్వికార తత్వం. ఇంకా సగుణము సాకారము అంటే అభిషేక ప్రియో అర, అలంకార ప్రియో హరి. ఆయన అలంకార ప్రియుడు కావున ఆయన సాకారము సగుణము, ఆయన జనుల. ఇక్కడ అంతా ముఖ్యంగా ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునే దానికోసమే మనం హాజరయ్యండి. జ్ఞాన యజ్ఞమునందు కట్టకడపట సర్వదుఃఖ నివృత్తి పరమానందవాప్తి అనే మహాప్రసాదం లభిస్తుంది. ఆ మహాప్రసాదము ఎటువంటిది అంటే భగవద్గీతలోనే ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే అని ఉంటాను కదా. సమస్త దుఃఖముల యొక్క ప్రశమన రూపమైందే అది ప్రసాదము అని. దేవాలయాల్లో ప్రసాదం ఇస్తారు అని అంటారు కదా. ధనుర్మాసంలో మీరు చూసింటారు, 3:30కే తెల్లవారుజామున లేచి అర్చకులు భక్తులంతా కలవాలా, దేవునికి అభిషేకాలు చేయాల్సింది, పూజాధికం చేయాలా. ఇంకా నైవేద్యం అంటే ప్రసాద రూపంలో దాన్ని గ్రహించే. మన జనులు ఏం చేస్తారు? 6 గంటలకి ప్రసాదం ఇస్తారు కావున సరిగ్గా 6 గంటలకి 5 నిమిషాలు తక్కువ ఉన్నప్పుడు హాజరవుతారు. దేనికి అంటే ప్రసాదానికి హాజరయ్యాయి. పూజలు అంతకుముందే జరిగిపోయింటారు. ఇంకా పూజ కాలేదే, ఇంకా గంట వాయినలేదు. తర్వాత లేస్తే తర్వాత స్నానం చేస్తే చేస్తాం, లేకపోతే ముఖం కడుక్కొని పోతే అక్కడ ప్రసాదమును ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఆ ప్రసాదము ఈ ప్రసాదాన్ని గ్రహించేదానికి. అంటే మేము బ్రహ్మానందం అనే ఆ ప్రసాదాన్ని గ్రహించాల. మనం జ్ఞానయజ్ఞము ముగిసిన తర్వాత మనకు బ్రహ్మానందము అనే ఒక దివ్యమైన ప్రసాదము లభిస్తుంది. ఆ ప్రసాదము లభిస్తేనే అదే సత్యముక్తి అంటే. దాన్ని తెలుసుకునే దానికోసమే ఉపనిషత్తుల్లోన అనేక విచారములు తెలిపినారు. వాటిని గురించి మనం తెలుసుకోవాలా. ఉపనిషత్ ప్రతిపాదితమైన పరబ్రహ్మతత్వము ఎంత గొప్పది, దానిని బ్రహ్మము అని ఎందుకంటా ఉన్నారు అని ప్రశ్నించుకొని స్వయంగా వేదమే ఏమంటుంది? అంబస్య పారే భువనస్య మధ్యే నాగస్య పృష్ఠే మహతో మహీయా శుక్రేణ జ్యోతిగుంసి సమను ప్రవిష్ట ప్రజాపతి శరది గర్భే అంత అనే ఈ రీతిగా తైత్రీయ ఉపనిషత్తులో ఒక మంత్రం. పరమాత్మను బ్రహ్మము అని ఎందుకంట? అంబస్య పారే, సప్త సముద్రాలు అంతా ఆయన వ్యాపించినారు. ఆ సముద్రాలకు ఆవరణ కూడా ఆయనే ఉన్నారు. భువనస్య మధ్యే చతుర్దశ ఆయనే ఉన్నారు. వాటికి అతీతంగాను ఉంటాము. నాగస్య పృష్ఠే మహతో మహీయా, నాగస్య పృష్ఠే స్వర్గాది లోకాలతో పై భాగం అక్కడే ఉన్నారు. స్వర్గాది లోకాలు కూడా ఆయనే అయి ఉన్నారు. ఆ రీతిగా ఆ పరమాత్మ సకల పదార్థాలు తానే అన్నిటా ఉంది. అరుణ అన్ని శరీరాలను శుక్రైన జ్యోతిగుంసి సమన పరిగ్రహ జీవ రూపంలో అందరిలో చేరి ఉన్నారు. నిర్వికారం నిరాకారంగా ఉన్నారు. కావున బ్రహ్మ
బ్రహ్మము అని మనం ఎందుకంటున్నాము అని ప్రశ్నించుకొని ఉపనిషత్తు ఆ రీతి చర్చిద్దాని ధాతువు కూడా ఉంటాయి. బృహ బృహి వాక్యమే అనే ధాతువు నుంచి బ్రహ్మశబ్దం యొక్క నిష్పత్తి అయింది కావున ఆ రీతిగా అర్థం గ్రహించవలసింది అని సాధనాచార్యులు ముందటువంటి ఆచార్యులంతా కూడా ఆ రీతిగా అర్థం చెప్పినారు. ఇప్పుడు ఉపనిషత్తులు అని మనం అంటా ఉంటాం. ఈ ఉపనిషత్తులు అనే శబ్దానికి అర్థమేమో గ్రహించే ఇవి ఎక్కడుండేది అని 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ప్రతి వేదమును కడపటి అధ్యాయాలు ఉంటారు. వాటి బ్రాహ్మణములు అని బ్రాహ్మణ గ్రంథాలు అంటే బ్రాహ్మణులు ఉంటుంది అని కొంత అనుకునేవారు. కానీ బ్రహ్మ ప్రతిపాదకమైన గ్రంథాలు బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తాయి. అందుకోసమే వాటిని ఏమంటారు ఈ రీతిగా శాస్త్రంలో బ్రాహ్మణం, మండల బ్రాహ్మణం, గోపత బ్రాహ్మణం, సప్తమత బ్రాహ్మణం, తాండవ బ్రాహ్మణం, ఇట్లా బ్రాహ్మణ గ్రంథాలు వేదాలు కాదు. ఆ బ్రాహ్మణముల ఎవరు ఇంకా కొనాలు ఉండేవి. అవి ఆరణ్యకాలు. చాలా వరకు మన మహర్షులు పట్టణాలు గ్రామాలు వలడి వెళ్ళి దేహాభిమానాన్ని మొదలుపెట్టి వారు అక్కడ త్యాగ బుద్ధితో ఆటక నిర్మాణం చేసుకుని విచారానికి వారు తమ జీవితాన్ని అంకితం చేశారు. అరణ్యాలలో ఉండి మార్పులు రాసినటువంటివి కావాలి. వాటిని ఆరణ్యకాలం, ఉదాహరణకి బృహదారణ్యకం అని ఉంటాం. ఈ ఆరణ్యకాలంలోన ఇంకా ఉండేది ఏది అంటే ఉపనిషత్తులు. అంటే సకల వేదముల యొక్క సారం ఉపనిషత్తులు అని అంటారు. దీని నుంచి తెలుస్తుంది మంత్ర బ్రాహ్మణయో వేద రామదేవ మంత్రము, బ్రాహ్మణ గ్రంథాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు వీటన్నిటినీ శాస్త్రం ప్రత్యేకంగా వైదిక గ్రంథాలు అని చెప్పేదే కాదు, సంపూర్ణమైన వేదము అని చెప్తా ఉన్నారు. వేదము అంటే వేదం యొక్క సంహిత వస్తుంది. తర్వాత ఉపనిషత్తులు, బ్రాహ్మణ గ్రంథాలు ఇవన్నీ కూడా కలిపితే అప్పుడు అంతకంటే వేదము అని పిలువబడతా ఉంది. కానీ మరికొందరు సంహిత మాత్రమే దానికి సంబంధించినటువంటిది, ఇంకా ఉపనిషత్తులు ఇవన్నీ మంత్రభాషం కాదు అని ఈ రీతిగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ శంకరాచార్యులు వారు ఆపస్తంభ మహర్షి యొక్క అభిప్రాయాన్ని సమర్థించినట్లు కనిపిస్తున్నారు. ఆపస్తంభ మహర్షి మంత్రపురాణయో వేదనామధేయం అని చెప్పారు. కావున మంత్రపురాణములతో వేదం అనే పేరు ఉంటా ఉంది అని వారి అభిప్రాయాన్ని శంకరాచార్యులు కూడా సమర్థించినట్లు మనకు విషయాలు కనిపిస్తా ఉంది. కావున ఆది సమాజము, బ్రహ్మ సమాజము ఉన్నవారు చెప్పే అభిప్రాయం శంకరాచార్యుల యొక్క విచారానికి విరుద్ధంగా ఉంది అని మనం తెలుసుకోవాల్సింది. ఇంకా అంతేకాదు ఉపనిషత్తుల్లో సిద్ధాంతములే కాదు సాధనలు కూడా ఉన్నాయి. ఏమంటే భగవద్గీత సాధనలు ఉండేది, అంటే దీంట్లో సాధనలు అని మీరు చెప్తారు కదా, ఉపనిషత్తుల సాధనాలు అంటారు కదా అని మీరు అడగవచ్చు. భగవద్గీత ఎక్కడి నుంచి ఊడిపడింది అని నేను అడుగుతాను. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగ శాస్త్రం. ఉపనిషత్తుల నుంచి వచ్చింది భగవద్గీత. దానికి స్వతంత్ర సంస్థనే భగవద్గీత. సర్వోపనిషదు గామ కదా. ఆ గోవుల యొక్క సారమే కదా ఈ గీత క్షీరం. కావున అక్కడ ఏం అభిప్రాయం, భగవద్గీత ఉపనిషత్తులు వేరు వేరే అనుకుని ఉండవచ్చు జనులు. ఎందుకంటే ప్రస్థానంతర్యము వింటే అనిపిస్తుంది మూడు చోటుకి. ఎందుకో ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం మూడే కదా అని ఇట్లా అంటారు కదా. నిజంగా రెండే ఉంటాం లేదు. మన యొక్క సౌకర్యార్థము ఆ రీతిగా విభజించారంటే, అంటే శంకరాచార్యులు ఎక్కడ ఉన్నా ఇక మూడు అని విభజన చేశారు ఆచార్యులు అంటే ఎక్కడ లేదండి. ఎవరు చేసినది అంటే శంకరాచార్యుల తర్వాత ఆచార్యుల పనులు మన సౌకర్యార్థము ప్రస్థానత్రయము అని పేరు పెట్టుకోండి. అంతే మనం ఏ ఉపనిషత్తులో కానీ చూసినది సూత్ర ప్రస్థానం ఇటువంటి చెప్పలేదు శంకరాచార్య.
మూడింటికి రెండింటికి మనం తెలుసుకున్నా అది కూడా సమితిను. ఎందుకంటే భగవద్గీత అనేది ఉపనిషత్తు అని అర్థం చెప్పలేకపోతుంది. అప్పుడు కింద రెండే ఉంటాం, రెండే ముఖ్యమైనటువంటి ప్రస్తావన. ఇంకా ఉపనిషత్తులు సాధనలు దాంట్లో ఉన్నాయి. ఉపనిషత్తులు సిద్ధాంతం కూడా రెండు దాంట్లో దాంట్లో ఉండేదే భగవద్గీతలో వచ్చినాయి. అంత తప్ప ఇంకేం లేదు. ఒక ఉదాహరణ వైశ్వానర విద్య. ఆ వైశ్వానర విద్య భగవద్గీతలో విరాట్ పాత్ర విశ్వరూప సంరక్షణ యోగం అనేది. అంటే అది ఇది రెండో ఒకటి, నేను వేరేను కాదు. కావున ఆనాడు మహర్షులు ఏ వేదములను ప్రచారం చేశారో అదే క్రమక్రమంగా ఎక్కువ ప్రచారం. ఇంకా గొప్ప గొప్ప విద్వాంసులు వాటికి ఆ వేద మండపాలతో భాష్యాలు, మహీధరాచార్యులు, సాయరాచార్యులు, భట్టమాచార్యులు ఇటువంటి వాళ్ళతో ఎంతో అర్థవిమర్శ చేశారు. శంకరాచార్యులు వారు ముఖ్యంగా ఏం సాధించినారు అంటే సారాంశాన్ని జన్మకర్త చేయాలి, పాండిత్య ప్రదర్శన చేయకూడదు అనేది ఆ మహాత్ముని యొక్క ఆశయం. పాండిత్య ప్రదర్శన చేస్తే ఉపదేశించేవారు జనులకి ఏం గోచరిస్తుంది, ఏమి వాళ్ళకి ఏమి అర్థమైన శబ్దజాలం అనారణ్యం అని కావాలి. కొందరు ఉపన్యాసం చేసేవాళ్ళు ఉంటారు, సుదీర్ఘమైన శబ్దాలను ఉపయోగించారు. ఎదుటి వాళ్ళకి ఒక్క మాట అంటారు. విన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంత ఉపన్యాసాలు వాళ్ళు ఎంత మీ దగ్గర వచ్చి చెప్పారు, ఏమండి ఆ స్వామి ఎట్లా చెప్తాడో చాలా బాగా చెప్పాలి. ఎట్లా చెప్తాడు, ఎట్లా చెప్తాడు అది చెప్తే కాయలేదమ్మా, కొంచెం చెప్తాను. అది ఎట్లా అది ఎవరికి అర్థమైంది, అంత గొప్ప విద్య అది ఎవరికి అర్థం కాదు. అట్లా అర్థమే కాకుండా అర్థమైందంటే కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మీరేమంటారా, అర్థం ఉండేది అర్థం అయ్యే పుస్తకం మీకు ఇస్తే అయ్యే అర్థమయ్యేదే. అర్థం కాని దాన్ని అర్థం చేసుకునే దాంట్లోనే శాస్త్రకి ఏమండి మీ జాగ్రత్త రాష్ట్రమో అర్థమైన కొంచెం అది ఏం కావాలి, నీకేనా అర్థమయ్యే కావాలి అని నీకు అర్థం నీకే కదా అర్థం పుస్తకం కదా నేర్చుకుంటే నీకు అర్థం ఉంది అనే అవకాశం నిజమే. ఉండి పుస్తకం జాగ్రత్త రాష్ట్రమో అనే మనకి అర్థం కావాలా, అర్థమయ్యేటంటే నీకు బాగా అర్థమైపోతే ఇంకా గురువులండి అర్థమయ్యేటట్టుంటే స్మృతి అంటే ఏమని చెప్తాను, సత్వశుద్ధి, ఆహార శుద్ధి నుంచి సత్వశుద్ధి అవుతామని శుద్ధి అయి మొత్తం అనిస్తుంది అని కొన్ని అది ఉపనిషత్తులో వచ్చినటువంటిది సాధన. కావున ఉపనిషత్తులో ముఖ్య సిద్ధాంతం ఉంది లేదు అని మనం అనుకున్నాం. ఉపనిషత్తులో ముఖ్యంగా శాంతోగ్యం ఈశావాస్య ఉపనిషత్తులో అధ్యాత్మ విభూతి ఉపాసన, సంభూతి ఉపాసన, భూతి ఇవన్నీ చెప్పారు కదా. పాంతోపాసన అనేది ఉంది, శాంతిని విద్య, జ్ఞాన విద్య, ఇటువంటి విద్యలన్నీ ఉపనిషత్తులోనే మనకు కనబడ. ఆ ఉపనిషత్తులో ఉండే అన్నిటిని నేర్చుకోవాలనేది ఉండదు. నేను భగవద్గీత చదవగలరా 18 అధ్యాయాలు చదువు, దాంట్లో ఎన్ని సాధనాలు అడగవచ్చు. చాలా చిన్న సాధనలు చాలా గొప్ప సాధన వరకు నీవేమడిగినా అక్కడ రాజేస్తాను. ఆ రీతిగా ఉండే ఒక ఏది భగవద్గీత. ఆ భగవద్గీత నీకేం కావాలా, మొదటే ఎన్నుకోవాలా. ఇది చూడండి సూక్ష్మంగా చూడండి. మనం ఎన్నో సాధనలు తీసుకొని అన్నింటినీ కలుపుకొని కలగూరు గమనం చేసుకొని
అనుష్ఠానం చేస్తాము కావున మనకు భగవద్గీత గోచరం. భగవద్గీతలో నీకే ఏది అనుభవానికి వస్తుందో తీసుకో. 10 లక్షలు అడిగిపోదాం మార్కెట్ ఏమా అని అంటాం. వాళ్ళు ఇచ్చేది ఏ నమ్మకం కావాలా అనేది నేను తెలుసుకున్నావు. అది తీసుకోమంటే నీ నమ్మడికి తగినటువంటి నీ కాకి సరిపోయేది అక్కడ తీసుకుంటావు. ఆ రీతిగా భగవద్గీతలో ఉండే సాధనలు, ఉపనిషత్తులో ఉండే సాధనలు నీకు ఏది సరిపోతుందో తీసుకోవాలి. ఒకటే ఎక్కువ తీసుకోకూడదు. మనం ఏమనుకుంటాము, అన్ని సాధనలు ఒకరే చేయలేమో ఎట్లా అని తక్కువ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒకరికి అన్ని కాదు అని గ్రహించాలి. ఉదాహరణకి కర్మయోగం. కర్మయోగం ఒకటే నీవు ఆనంటే మిగతా నీకు అర్థమైతే మిగతా చదువుకపో నీవు నీ యోగ్యతకు తగినటువంటి అక్కడ యోగం ఉంది అనుకో, కర్మయోగం ఉంది. దాంట్లో నీకేది ఇష్టమైంది తీసుకో. అంతే, ఒకటే తీసుకొని దాన్ని బాగా పారాయణం చేసి దాంట్లో ఉండే ఉపదేశాన్ని అడిగించుకొని నీకేమైనా సంశయాలు వస్తాయి గురువుల నుంచి గ్రహించి నీవు అనుష్ఠానం చేసి దానికి కావాలి. ఒకటే చాలు. అక్కడి నుంచి అద్వైత విజ్ఞానం వచ్చి తెస్తారు. ఇంకొక ఆయన ఉపాసన చేస్తారు. విభూతి పాసన విశ్వరూప సందర్శనం అవుతుంది. ఈ ఉపాసన చేస్తారు. చిత్తశుద్ధి ఆయన పొందుతారు. ఇంకా భక్తి మార్గం మిగతా వాటి ఆయన చదివేలేదు. మిగతా అధ్యాయులు ఉన్నాయి కదా, అవన్నీ చదవలసిన పని ఏం లేదు. నేను ఒకటే అప్పుడు చేరుతాను. ఏదో ఒకటి భక్తి మార్గం. భక్తి మార్గంలో నేను కొంచెం ఏదో ఒక అంతే. భక్తి మార్గంలో నేను ఉంటూ పరిపక్వమయ్యి ఆయన పంచమార్గం అంటాం కదా, ఆ రీతిగా జ్ఞానము అనేది ఉదయిస్తుంది. అక్కడికి వస్తుంది ఏం చెప్తాడు. ఏ విభూతి ఉపాసన, పరమాత్మ యొక్క విభూతి సంపద విభూతి ఉపాసన చేస్తారమ్మా. ఎందుకు చేస్తారు మీరు విభూతి ఉపాసన అంటే భగవంతుని యొక్క చేస్తాము. అట్లా ఉంటే చాలు. ప్రపంచంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ నక్షత్రవృక్షము, నదులు, సముద్రాలు, ఇవన్నీ పరమాత్మ యొక్క విభూతులు అని ఉపయోగించేటువంటి వాడు సమర్థంగా భక్తి యోగాన్ని అందుకొని వాడు జ్ఞాన యోగానికి వచ్చే తింటాడు. వాడు ఎక్కడికి వచ్చినాక మేము అన్ని సాధనలను కనుక్కొని చేసేది అజ్ఞానం కదా. ఇవన్నీ చేయలేమో, ఇవన్నీ చేయలేమో. ఇంకా ఏమో ఇవన్నీ ఖర్చు పెట్టేదా ఇంకేం పని రాకపోతే మనం చదవడానికి జరిగిపోతుంది. ఒక్కొక్క పురాణంలో ఎన్నో లక్షల శ్లోకాలు అవన్నీ చదవాలా తల్లి కావాలంటే ఏం ఊరికే రాష్ట్రానికి ఏం రాష్ట్రం అని అనేవాళ్ళు ఉన్నారు. అక్కడ అభిప్రాయం ఏంటి అంటే వేదవ్యాస అభిప్రాయం తాను రాసినటువంటి పురాణాలను ప్రతి ఒక్కరూ అన్నిటినీ చదవడానికి కారణం ఏదో ఒకటి అనుకోవాలి. ఎన్ని పురాణాలను ఒకటే తీసుకోవాలేమో, మరి ఒకటే రాకుండా కావాలి కదా. వేదవ్యాసులు ఇన్నిటిని ఎందుకు రాశారు అంటుంటారు. మన జనులు ఎటువంటి వారు అంటే లోకో పిల్లరుచి చూస్తాము, అది చూస్తాము, ఇది చూస్తాము, అదే విప్పేస్తాము తిరుపతికి అంటే ఏమన్నా భరించదు. ఏమో అంతే రూపాంతేశ్వరం దగ్గర పోదాము, అలా తిరుపతిలో ఆ దేవుడి ముందు నిలబడే స్వామి అది ఇది అంటే ఆ దాంట్లో ఎక్కడ వినిపించుకుంటారు. బయటకి గమనించగా ఉంటాం. ఎవరు దేవుడి ముందు చెప్తాను అనేవాళ్ళు అట్లా విన్న రుచి ఉంది జనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని వేదవ్యాసులు శివపురాణం ఉంది ఇక వచ్చే విష్ణుదేవుడు ఉంది కావున విష్ణు పురాణము, శివపురాణము, దేవి పురాణము, శివ పురాణం ఇవన్నీ గణేష్ పురాణం. నేను ఎందుకు చదువుతున్నానంటే ఆయా భక్తులు ఉంటారు కదా, గణేష్ భక్తులు ఉన్నారు, గణేష్ పురాణం తీసుకోవాలి. శివ భక్తులు ఉన్నారు, శివపురాణం. విష్ణు భక్తులు ఉన్నారు, విష్ణు పురాణం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పురాణం, ఒక్కరికి అన్ని పురాణం కాదు. ఇప్పుడు అన్ని మోసుకునేట్టు ఎంత
ఇప్పుడు నీ ఇంటి దేవుడు ఎవరమ్మా? నారాయణ. అట్లయితే ఏం తీసుకోవాలి? విష్ణు పురాణం నాకు వచ్చేసారు కాదు. మీకు చదివే పురాణంగా వద్దు, వాటన్నిటితో పర్లేదు. ఇంకొక ఆయన శివపురాణం, ఆయన శివభక్తుడు. మా ఆయన దేవుడు శివుడు అనేది. ఆ శివుడు అంటే ఇష్టడు అని ఏం పురాణం తీసుకోవాలా? ఆయన శివపురాణం తీసుకోవాలా? కావున వేదవ్యాసుల వాడు మంచి పని చేసిండు. వారి వారి అభిరుచికి తగినట్ల వారు చేశారు కదా. ఇంత కార్యం చేసినటువంటి అన్ని చేసిన పురాణాలు అదే. ఇంట్లో ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనటువంటి సాధన మనం తెలుసుకుంటా ఉన్నాం. పూర్వానికి గురుకులాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆ గురుకులాశ్రమాలు గొప్ప గొప్ప ఉపన్యాసం చేసేవారు, తపశక్తి సంపన్నంగా ఉండినవారు కులపతులు ఉంటారు. అంటే గురుకులాశ్రమంలో 5,000 మందికి విద్యార్థులకి భోజనం పెట్టే మహర్షిని కులపతి అని పిలిచేవారు. ఆనాడు అనేక మంది రాజాధిరాలు అటువంటి మహర్షులను పోషించేవారు. అంటే వారికి ఏమేమి ధనము ధాన్యం ఏమేమి కావాలో అదంతా మహర్షులను అందించేవారు. గౌతముడు ఒక గురుకులాశ్రమంలో తన కుమారుణ్ణి చేర్చిన. గౌతముడు అంటే ఆయన శ్వేతకేతు యొక్క తల్లి. శ్వేతకేతు ఇద్దరు ఉండేది. చాతుర్యోపనిషత్తులో ఉండే శ్వేతకేతు ఒక. తర్వాత ఆ చాతుర్యోపనిషత్తులోనే ఇంకొక అధ్యాయంలో శ్వేతకేతు. ఆ శ్వేతకేతు వేరు. ఆ శ్వేతకేతు యొక్క తండ్రి ఎవరు? గౌతముడు. శ్వేతకేతువు తన గురుకులాశ్రమంలో అనేక విద్యలు నేర్చుకునేశారు. 12 సంవత్సరాలు బాగా విద్యాభ్యాసం చేసినారు. ఇంటికి వచ్చినారు. తండ్రి చాలా సంతోషపడి విద్యాభ్యాసం బాగా చేసినారు. ఇంకేమన్నా నీ విద్యాభ్యాసం చేశావు, ఇంకా నీకు గృహస్థాశ్రమంలో ప్రవేశించేది ఉంది, కావున నీకు వివాహం చేస్తాము అని చెప్తా ఉన్నాడు తన కుమారుడు. శ్వేతకేతు ఏమంటారు? నాకు వివాహం ఇప్పేందుకు వివాహానికి డబ్బులు కావాలి కదా, వేలకు వేలు డబ్బులు కావాలి వివాహానికి. మా దగ్గర డబ్బులే లేవు, కావున డబ్బులు వచ్చినప్పుడు చూసుకున్నాము వివాహం అంటే. తండ్రి ఒప్పుకోలేదు. నేను చాలా వార్ధక్యంలో ఉన్నాను, నీ వివాహాన్ని నేను చూడను, కావున ఏమైనా ప్రయత్నం చేసి నీవు వివాహం చేసుకోవాలా అని చెప్పేదానికి ఇంకా దీనికి ఏం ఉపాయం చేస్తాము అని తనంతకు తానే ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచనలో పడినారు. అక్కడికి ఒక విప్రుడు వచ్చినారు. ఇతని పరిస్థితిని కనుక్కొని, చూడమ్మా, నీకు డబ్బులు కావాలి వివాహానికి కోసం, నీవు పాంచాల దేశానికి పోవాలి. పాంచాల దేశంలో బ్రహ్మ దైవలి అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన ఈ కాలంలో నీ వంటి బ్రహ్మచారి పోయినట్లయితే చాలా బాగా సన్మానిస్తాడు. అక్కడికి వెళ్ళు, వాళ్ళని వెళ్ళి అడగొచ్చు, 5 రూపాయలు 10 రూపాయలు ఎంత అడుగుతామో రాజర్షిని అడిగినట్లయితే ఆయన కావాల్సినంత ఇస్తాడు. నీవు అడగవలసిన పని లేదు, నిన్ను చూసి నీవు ఎందుకు వచ్చినావు తెలుసుకొని నీకు ఏమేమి కావాలో అనంత ఇచ్చేస్తాడు. అబ్బాయి గోవులు ఇస్తాడు, ఆభరణాలు ఇస్తాడు, నిన్ను చూసేసా అంతే. నిన్ను చూసే వ్యక్తి విద్యాభ్యాసం ముగించుకున్నాడు, బ్రహ్మవర్చస్సు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉన్నాడు అని దాన్ని అనుకుని ఇస్తాడప్ప. ఇంకేమి పోతా ఉన్నాడు. 10-12 దేశాలు పోయినాడు. పాంచాల దేశం చేరుకున్నాడు. అక్కడ రాజభవనం ఎక్కడుంది అనేది కరెక్ట్. రాజభవనం దగ్గరికి వచ్చినాడు. ద్వారపాలకులు ద్వారపాలకులకి తెలిపినారు, ఈ రీతిగా గౌతమ మహర్షి యొక్క పుత్రుడు వచ్చినాడు అనే మహారాజుకు తెలుపండి అని చెప్పే వేళ ద్వారపాలకులు పోయినారు. మహారాజు నుండి చెప్పినారు, ఈ రీతిగా
గౌతమ మహర్షి యొక్క పుత్రుడు వచ్చినారు. అప్పుడు వెంటనే మహారాజు ఏం చేసినారు, వారు చాలా అలసిపోయి ఉంటారు. అందుకే వారికి మొట్టమొదట ఆతిథ్యం ఇయ్యాలా అని పురోహితుల్ని పిలిచి, వారు బయట ఉన్నారంట, వారిని అతిథి గృహంలో విడిది చేసి వారికి ఏమేమి సౌకర్యాలు చేయాలో అవన్నీ ఈ దినం మీరు చూసుకోవాల్సిందే అని పురోహితులకి చెప్పేశారు. చెప్పి ఇంకొక మాట చెప్తావా, ఉదయమే మీ దర్శనానికి మహారాజు వస్తున్నారు అని చెప్పండి. అంటే అప్పటికప్పుడు ఎందుకు పోలేదు అని ఇప్పుడు ఒక ప్రశ్న. దానికి మళ్ళా జవాబు తెలుసుకున్నాం. ఇప్పుడేమో ఆయన వెంటనే పోలేదు, అతిథి గృహంలోనే ఉండవా, మరి ఉదయం మహారాజు చెప్పొచ్చింది. ఇంకేం తెలవాలా, పురోహితులు అతనికి ఏం సౌకర్యాలు చేయాలో ఆ బ్రహ్మచారికి అదే సౌకర్యాలు చేసి మహారాజు తన పరివారంతో అతిథి గృహం దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఏమని అడుగుతా ఉన్నాడు, ఏమమ్మా నీవు బ్రహ్మచారి కదా అని అక్కడుండే మంత్రిని పిలిచారు. మంత్రి అప్పుడే అన్ని సిద్ధమనుకొని వచ్చినారు. అంటే ఇంతకు ముందు చెప్పేసారు మంత్రికి ఏమేమి ఇవ్వాలా అని. అంటే 20,000 బంగారు నాణ్యాలు ఒక తట్టులో ఉన్నాయి. తర్వాత 5,000 గోవులు. ఏమమ్మా ఈ తట్టులో ఇవన్నీ ఉన్నాయి, మరి నీ ఎందుకు వచ్చిందే నాకు తెలుసు, ఇవన్నీ తీసుకో, గోవుల్ని నీ ఇంటికి తరలింపజేస్తాను, వీటన్నిటితో నీవు వివాహం చేసుకో, సుఖంగా ఉంటావు, అందుకే కదా నీవు వచ్చింది అది అని వీళ్ళకి అతనికి ఆశ్చర్యం. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, మనసులో అనుకుంటా ఉన్నాడు, ఇంటి ఇచ్చడానికి సిద్ధంగా ఉండదు, నేను ఊరికే ఎక్కించకపోతే ఏమవుతుంది. కావున ఇతని ఆస్థానంలో చాలా మటుకు పండితులు ఉంటారు, ఏదో ఒక ప్రదర్శన చేసి తీసుకోకపోతే బాగా పండితులతో ఆరోపణ చేసి వారిని ఓడించాను. ఓడించిన తర్వాత అప్పుడు నేను వీటన్నిటి తీసుకోపోతాను అని మనసులో అనుకోలేదు. మహారాజు చూశాను, ఇట్లా ఎంతమంది చూసింది ఏమో దీర్ఘంగా ఆలోచిస్తాను, ఎందుకో సమ్మతి లేదేమో ఇవన్నీ తీసుకో అని అనుకుంటే, మహారాజా నాకేమో ఆశ లేదు, అది నేను తీసుకోవాలి, కానీ మీ యొక్క ఆస్థానంలో ఎంతమంది పండితులు ఉన్నారు, 500 మంది ఉన్నారు. మరి రేపు నాకు వారికి వాదాన్ని మీరు ఏర్పాటు చేయాలి. ఆ వాదనలో మీ పండితులంతా ఓడించిన తర్వాతనే నేను వీటన్నిటినీ స్వీకరిస్తాను, అంతవరకు స్వీకరించలేదు అని చెప్పేసి. ఓ అట్లా మరి అయితే మన పద్ధతి ఇంకోటి, షరతు కొన్ని ఒప్పుకోవాలి, అయితే ఆ ఏర్పాటు చేస్తాను. అదేమి ఏం లేదు, మొదట ఆ పండితుల దగ్గర నువ్వు వాదన చేసేదానికంటే ముందే నేను చిన్న జవాబులు తెప్పిస్తే రేపే ఆ పండితుల యొక్క ఏర్పాటు చేస్తాను. నీవు వాదన నీ వాదోపవాదాలు చేయవచ్చును. మరి సమర్థమేనా? సమర్థమే అర్థంగా అదేమడుగుతాను. అప్పుడు ఆయన అడుగుతాడు సమాధానం చేయవాలి. ఆ మహారాజు ఎటువంటి వాడు అంటే ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన రాజఋషి, సామాన్యుడు కాదు. మరి ఈయన బ్రహ్మజ్ఞాని కాదు ఈ పిల్లవాడు. ఇప్పుడు చాలా పెద్ద పద్ధతి ఇస్తే బాగుండేనండు, ఈయన బ్రహ్మజ్ఞాని అయినట్టు లేదు, పాపంలో యాగ్రికము ఇదంతా నేర్చుకుని ఉండవచ్చు, దానికే దగ్గర సంబంధం ఉండే ప్రశ్న అడుగుదాము అని. అయ్యా బ్రహ్మచారి, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు, మన అక్కడి నుంచి భూమికి ఎట్లా వస్తాడు చెప్తావా? ఇటువంటిది గురుకులాశ్రమంలో ఒక్క దినానికి ఎన్ని ప్రశ్న. చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి పోతాడంటే పరిగ్రహం చెప్తాడు. అది చాలా చనిపోయిన తర్వాత ఎక్కడిపోయింది నేను చెప్పేసుకోండి,
ఏమంటే మీరు బతికింటి చనిపోయినట్టు నేను కూడా చనిపోవాలా కనుక్కుంటాం. ఇదేమిది చనిపోయిన తర్వాత ఏమయ్యేది అని మనం చనిపోయినట్టు మనకు అర్థం లేదు కదా అని ఆలోచనలో పనిచేయడం ఉన్నవాడు. అబ్బా ఎట్లా చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారో ఏమో మనకు ఆకలి కూడా ఉండేది ఎక్కడికి పోయినా పోతారో ఏం చేస్తారో వాడు ఎవరు చూడలేదు. ఒకవేళ మన ఏమన్నా చెప్తుంది చెప్తే నీకేం తెలుసు ఆ చనిపోయిన వాడు ఏం నీవు చూసి వచ్చిన వాడు ఏదో కాడికి పోతారో మనం ఎక్కడ వస్తారో మీరు చూసినవాడు అని ఈ రీతిగా ఆలోచన. ఒక భక్తుడు నన్ను ఒక ప్రశ్న అడిగింది. ఏంటంటే సరే చనిపోయినాక ఏమైతాం మేము అని. నేను ఇంకా బతికిందామమ్మా ఎప్పుడు ఏం చెప్తలేదు. చనిపోయినాక ఏమేమైతామని తెలుసుకొని నువ్వు చెప్తాను అంటే కానీ ఈ జవాబు ఎందరో వేదాంతరికి వచ్చి చెప్పలేదు. మీరు బాగా చెప్తున్నారంటే ఇట్లా అడగలేదు. నీ కష్టం పోతుంది, నీ కష్టం చనిపోయిన వాళ్ళు అనేది కదా. చనిపోయిన తర్వాత మనకి ఇంకెట్లా తన ప్రశ్నలోనే దోషం ఉంటా ఉన్నాను. మరి నేను చనిపోయిన తర్వాత ఏం జరిగేది అనేది నేను బతికి ఎట్లా చెప్పగలను? కావాలా అట్లా చెప్పేది చాలా కష్టం. చూసేదానికి చిన్న ప్రశ్నే, ప్రవాహన దేవిని వేసిన ప్రశ్నే ఉంచునండి. మరి ఆ ప్రశ్న చాలా కఠినమైనది అనేది కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఎట్లా చెప్పాలి, ఇది ఎప్పుడు ఎవరు కానీ నాకేం నేర్పలేదు, ఇది అటువంటిది అనుకుంటా ఉన్నది ఈ మహారాజు అని. మా మహారాజా నాకు తెలీదు, క్షమించండి అని. అట్లా పోలేప ఇంకొకటి అడుగుతాను అంటే మొదటి ప్రత్యేకత ఇప్పుడు అయిపోయి అంటే చనిపోయిన వాడు ఎక్కడ పోతాడు మళ్ళా ఇక్కడికి వస్తాడు అనేదానికి జాబ్ అది ఇంపేమంటారు. ఇప్పుడు ఇంకోటి అడుగుతాను. యజ్ఞయాగాది కర్మను చేసినటువంటి మాత్రము ప్రత్యేకంగా ఒక దారిలో పోతారు, అది నీకు తెలిసేది. యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు ఎట్లా పోతారో ఏమో కానీ బతికుండే మనకేమో తెలుస్తుంది. అది అంతే, అది తెలుసు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు ఆ పిల్లవాడు. మహారాజా చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ మార్గం ద్వారా పోతారు అని మీరు అడుగుతా ఉంటారు. అదేమో సరే, కానీ శాస్త్రము చెప్పిన మాత్రం మనము దాన్ని ఏ రీతిగా తెలుసుకోవాలనేది ఏముంది, దానికి ఇంకొక సమాధానం కానీ తర్వాత ఇంకా ఏదో పండితులు ఇంకొక సమాధానం కూడా చెప్పవచ్చు కదా అంటే చూడప్ప నీవు వేద సమ్మతమైంది ఏదో అదే చెప్పు. అంటే దార్శనికులు చెప్పే చెప్పకూడదు, వేదాలు చెప్తామనే విషయం. ఈ విషయంలో ఏముందో నీవు వేదాధ్యయనం చేసి వచ్చినావు, నీవు వేరే చెప్పేదానికి లేవు, ఇదే చెప్పాల్సిందే. సత్కర్మలు చేసినటువంటి వాడు ఏ దానం ఉంటామని వేసాలు చెప్తామని అది నీకు తెలుసా? లేదు, తెలీదు. ఇంకా ఒకటి అడుగుతాను. ఉపాసన చేసి ఉంటారు వాడు ఏ దాంట్లో పోతాడు అని నీకు తెలుసా? అది కూడా నాకు తెలియదు మహారాజా. పోలే పరలోకంలో ఎందరో పోతా ఉంటారు కదా, పరలోకానికి ఎందరో జన్మ పోయినా ఆ పరలోకము నిండిపోదు కదా, దానికి కారణం ఏమి అది తెలియదు. ఇంకా పోలే యజ్ఞక్రియకు సంబంధించింది యజ్ఞక్రియకు సంబంధించింది ఒకటి అడిగేస్తాను. అడగండి మహారాజా. యజ్ఞ కర్మ అక్కడ సోమరథం వేస్తాం కదా, ఆ సోమరథం ఎవరిని సూచిస్తుందో చెప్తా. అది తెలియదు కూడా నీవు జవాబు చెప్పలేదు కావురా, నీవు మా పండితుల దగ్గర మార్చేదానికి అర్హత లేదు అని చెప్పేసా. చూడమ్మా, నీకు కావాల్సిందేమో అది ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగా గోవులు ఇవన్నీ ఈ బంగారు రాజములు అట్లయితే నేను తరలింపజేస్తాను మీ ఇంటికి. నీవు ఊరికే ఉండేది ఇంక ఏం అద్భుతం చేస్తాను అని నీ ఇంటికి నేనే చేపిస్తాను అతను చెప్పేసా.
ఇంకేం వాటన్నిటిని గోవుల్ని అంత తరలించుకోపోయి ఈ శ్వేతకేతులు అనే పిల్లవాడు ఇంటికి పోయినారు. అంతే ఆనందమైన ఆ గోవుల్ని బంగారు నాన్ని చూసి అయితే ఆ పిల్లవాడు ఇది ఎక్కడ వచ్చింది అనేది ఏం చెప్పలేదు, పాదోపవాద విషయము ఏమి చెప్పలేదు. అక్కడ ఏం చెప్తాను తనకి, నేను మహారాజా దర్శనం చేశాను, మహారాజు వారు నాకు ఇచ్చినారు అని ఇంటి చెప్పాను. ఓడిపోయి చెప్పలేదు. ఎందుకు అంటే సంకోచపడతాను. ఓడిపోతే గెలిస్తే ఓడిపోయిన చెప్పలేదు. మాటన్నిటి పాపం నా కుమార్ని చూసి ఇచ్చి ఉంటాడు ఆయన. అయితే ఆ శ్వేతకేతు హృదయంలో ఒక యుద్ధం జరుగుతా బుద్ధి ఏమంటా ఉంది, చెప్పద్దు ఏమి కానీ వినాలి అంటుంది. అంతరాత్మ ఏమంటుంది, చెప్పయ్యా ఆ 5 ప్రశ్నలకు జవాబులే నీవు కనుగొనాలని అట్లా వచ్చినావు కదా. 5 ప్రశ్నలకు జవాబులు నాకు తెలీదు, చెప్పమని అడిగా, చెప్పని దాని జవాబు ఏది అయినా నీవు అడిగినా అడగలేదు. ఎందుకు అడగలేదు నువ్వు? నీకే బంగారం వెండి గోవులపై నిఘా ఉంది, తక్కువ విచారంపై నిఘా నీకు. అందుకే కావరా నేను ఉండే సమాచారం లోపల అంతర్యాన్ని ఉంటా ఉంది. బుద్ధి ఏమంటుంది, అయ్యో అదింతే అని చెప్పి మధ్య పోగొట్టుకుంటారా అని బుద్ధి అంటుంది. పిల్లవాడు మాట్లాడితే నేను మాట్లాడి ఎదుర్కొంటూ వస్తాను. ఫెయిల్ అయినది కావరా వాడు ఏమన్నా మళ్ళీ ఏమైంది ఏమిటో నీ సంబంధం వచ్చిందా లేదా అని అనుకోవాలి. ఇతని పరిస్థితిని చూసేస్తాను ఒక రాజ్యం. ఏమరా మరి ఒక రీతి కలుగుతా ఉన్నావు, మరి డైరీ చేస్తావా వద్దా నీకు? చెయ్యండి. పెళ్ళి అయిపోయి 3 నెలలైనా ఆ సంవత్సరం చెప్పలేదు. లోపలేమో యుద్ధం జరుగుతా ఉంది, బుద్ధి ఏమంటా ఉంది, చెప్పలు దూరుకుంటూ ఉంది. అప్పటికి మరి అర్థమే చెప్పయా, ఎందుకు చూసి పెట్టాలి నవ్వు చెప్పిడే ఇంకేమి చెప్తాను అదే అనుకున్నాను. ఏం పెళ్లి అయినప్పటికీ ఏమో చేస్తాము అదే అన్న ఇప్పుడు చెప్పాలనుకుంటే ఏమరా ఏం కదా ఏం లేదో ఇట్లా దేవుడి మహారాజు దగ్గరికి పోయి ఉంటే ఆయన నాకు ఇవన్నీ ఇచ్చేసాను, గోవులు బంగారం. ఏంటి తీసుకోవాలంటే నేనేం చేస్తే మీ పండితుల దగ్గర నేను వాటించి తర్వాత నేను తీసుకోబోతాను అని అంటే దానికి మహారాజు సరేనేమో అట్లా. కానీ మొదట నేను అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పాలని అన్నాను చెప్తాను అని ఆయన ప్రశ్నలు అడిగినాక దానికి జవాబులు చెప్పేది నాకు రాదే లేదు. ఒకటి నాకు తెలిసిందే పోనీ అదేంటి ఆ ప్రశ్నలు అవన్నీ జ్ఞాపకున్నాయా? అవి జ్ఞాపకున్నాయే. సో అంతేనే జ్ఞాపకం పెట్టుకోలేదు. ఎందుకు అంతైనా బుద్ధి ఎట్లా వచ్చాయంటే వాడు ఋషిక కావాలా అంతైనా అట్లే ఉంది ఆ పిల్లవాడు. దాంట్లో పిల్లవాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ, వాటికి మంచి ఎట్లా జ్ఞాపక శక్తి తక్కువైపోతుంది కదా. ఏ ప్రశ్న అడిగింది అనేది వరుసగా చెప్పేశాడు కనుకుంటాం. ఇప్పుడు తనని విని నిలబడిన వాళ్ళు కూర్చొని తల పట్టుకొని ఇట్లా కూర్చొని ఏమన్నా ఇంటి కూర్చోండి నీకు కూడా తెలియదు, నీవే నాకు తెలియదు. నాకు ఆయన వచ్చినాడు అప్పుడే, ఆయన నాకు తెలియదు అంటూ ఉంటాడు. ఏమన్నా నేను బ్రాహ్మణుడు కదా, మా తాత నీకు చెప్పింది చెప్పాలి అని లేనప్పా. పోనీ మీ గురువులు ఆ గురువులు కూడా ఇవన్నీ ఏం నేర్చుకోలేదు మనకి. ఇప్పుడు నీవేం నేర్చుకున్నావు గురుకులంలో అదే నేర్చుకున్నావు. పట్టకోటి విద్య అంటే పెళ్లి చేయించేది, ఉపనయనం చేయించేది, విగ్రహ ప్రతిష్టలు చేసేది, యజ్ఞాలు చేయించేది ఇవ్వండి కదా. మేము గురుకులంలో నేర్చుకుని నీవే ఎందుకప్ప అంటే అది చేస్తే కదా సంభావన వచ్చేది, రాసిందే కదా నాకు ఉదర పోషణ జరగాల్సింది. గురుకులం నేను గొడవ చెప్పలేదు. మొదట వాడు భక్తినే చెప్పేది, భక్తికి సంబంధించిన తప్ప నేనే చెప్పేది. ఇప్పటికానే అక్కడక్కడ కొన్ని ఆయా వైదిక పాఠశాలలో అని ఉన్నాయి, వేద పాఠశాలలో అని కూడా. ఆ వేద పాఠశాలలో
ఉండే పుస్తకాలు ఏమి అనేది కొంచెం చూడండి. మరి విగ్రహ ప్రతిష్ఠ సంబంధించిన పనులు ఉంటాయి. దేవాలయం అక్కడ పూజారి సంబంధించినటువంటి విషయాలు ఇవే ఏది ఉండదు. అందుకే ఆ నేర్చేవాళ్ళు ఏమయ్యా ఉపనిషత్తులు నీకేం తెలిస్తే అదే అది చూడండి అచ్చంటేవి అంటారు. ఉపనిషత్తు అంటేగా అంటే అదే అంటారు. అది కాదయా క్రమ విద్య ఇది ఏం లేదు. నాకు అది బుక్కులు తీసుకురా చెప్తే అన్ని ఇట్లానే లౌకికమైన. కావున ఆనాడు శ్వేతకేతు గురుకులంలో నేర్చిన విద్య అట్లా వాళ్ళ నేర్చిన కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ ఆయన కోల్పనేట్లో మరే నీవు ఈ ప్రశ్నలో మహారాజేమో అడిగా, మరి నీ జవాబు ఈ జవాబు నేను అడిగేదే మర్చిపోతుందా అన్న. అయ్యో ఎట్లా పని చేస్తావా, నేనన్నా పోతాను ఊరుకున్నాను. ఇంకా గౌతముడు పాంచాల దేశానికి పోయినాడు. గౌరవ ముందు చెప్పాడు ఈ రీతిగా గౌతమాచార్యులు వచ్చినారు అని చెప్పండి. పోయి చెప్పే వేళకి వాళ్ళేమి గౌతమాచార్యులు అని ఏమో ప్రసిద్ధంగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వార్ధక్యంలో ఉంటే ఉండవచ్చు కదా అని మాట్లాడుతూ మరి ఎందుకు కొంచెం వచ్చింటారు ఏ ముసలాయన అని ఇప్పుడు అన్నా. బ్రహ్మచారి అంటే ఆయన వచ్చినాడు. మరి ఈయన వచ్చినట్టే ఏం కారణమై ఉండవచ్చు అని అనుకొని నేరుగా వస్తాను ఆయన దగ్గర. ఆ బ్రహ్మచారి మాత్రం పోయింది చూడండి, నేరుగా పోలేదు. ఆయన దగ్గరికి నేరుగా వచ్చి రాండి స్వామి రాండి అని అతి దగ్గర ఆయన తెలుసుకోపోయి అతనికి ఆహారం ఏం కావాలి ఇంత ఏర్పాటు చేసినట్లు పురోహితులకు అంత తెలిసారు. మీరు ప్రయాణంలో చాలా శ్రమ పొందినారు. కావున మీరు రేపటి దినం మీరు ఎందుకు వచ్చినారు అది నాతో చెప్పవచ్చు అని చెప్పేది. కష్టకాలం మరొక దినం మహారాజు ఉదయమే అతని గృహం దగ్గరికి వచ్చి లోపల నుంచి వచ్చే గౌతమాచార్యులకు నమస్కారం చేసి ఇంకా ఒక ప్రత్యేకమైన గదిలో ఇద్దరు పోయినారు. ఏ ఉద్దేశంతో వచ్చినారు? నా కుమారుడు మీ దగ్గరికి వచ్చినారు కదా, ఇది అతీంద్రియ జ్ఞానం అని. మన ఇంద్రియాలకు మనస్సుకు సంబంధపడదు. కేవలం వేదమే చెప్పాలి దీనికి జవాబు. వేదం ఎప్పుడే నీకు తెలుసుకోవాలా, ఇంకా వేరేది అట్లా గ్రహించడానికి లేదు. ఇంకొకటి నచికేతుడు కూడా ఇట్లు యమధర్మరాజు అడిగింది. ఏమని యమధర్మరాజు ఓ యమధర్మరాజా, ఒక విచారం మీ ముందు ఉంచుతాను. చనిపోయిన వాడు ఉన్నతాన్ని కొందరు దీని నిజస్వరూపము మీకే తెలుసు కావున నాకు బోధించండి అని. చనిపోయిన తర్వాత మనిషి ఉంటాడు లేదు అని తీర్మానం చేయాలంటే అది ఎవరు చేసి సాధ్యమో, బతికిన వాక్యము సాధ్యమా? ఇంకొకటి ఈ కత్తి పుట్టాదే ఆలోచించి, ఎందుకంటే అచ్చేతుడు అగ్గిలో దూకేస్తాడు. అగ్గిలో దూకి స్థూల శరీరం పోగొట్టుకొని ఎత్తుకుపోతాడు, ఎవరు ఎత్తుకుపోతాడు. అప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఉన్నాడని అన్నారు ఎవరికి ఆ నచికేతుడికి మాత్రం కలిగింది. కలిగిన పొరపాటున కలిగిన యమధర్మరాజు అడగరామే. ఎందుకంటే ఇంతకుముందు ఉండినాడు కదా, ఉండినంటే ఇప్పుడు అలా ఏమంటున్నాడు అడిగేటప్పుడు కూడా నేను ఇంటికి పోయినప్పుడు ఆ తండ్రికి గుర్తుపట్టాలని భూతము ప్రేతము అని చూసుకొని అది మేము దయం వచ్చింది అనుకోవచ్చు. వాళ్ళు కనిపిస్తుంటారు. ఓ స్వామి, నేను ఇంటికి పోతే నన్ను గుర్తుపట్టాలా, మా నాన్న మా పిల్లవాడిని గుర్తుపట్టాలా అన్నప్పుడు ఏమర్థం? ఉన్నదని అర్థం, చనిపోయిన తర్వాత మనిషి ఉన్నాడు లేదని కాదు. మరి కథ ఎట్లా పుట్టింది? మనిషి చనిపోయిన తర్వాత ఉంటాదని కొందరు లేదని కొందరు ఉన్నారు కదా. మరి దీని నైజం మీకే తెలుసు అని
చెప్తా ఉన్నాడు. ఇది ఎంత మట్టుకు యథార్థము అనేది గమనించవలసింది. ఇది వేదాంత సంబంధమైనటువంటి చర్చ అవునా కాదా అనేది. ఇది దీనికి కారణమే ఉంటానికి కొందరు లేదని కొందరు అనే ఉంటారని నిశ్చయించాలి. లేదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే అసద్దేవంగ భవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతమేనం తతో విదుః. బ్రహ్మము లేదని ఎవరంటారో వాడే లేదు, బ్రహ్మము ఉంది ఎవరంటారో వాడే ఆ బ్రహ్మం అని సిద్ధియం చెప్తారు. చావన అసన్నేవ భవతి సత్తు అసత్తు అనే అసత్తు బొత్తిగా చేయబడి నీవు సత్తు అసత్త సత్తు ఎప్పుడైనా అసత్తు చేయబడి లేదు కావాలా అది ఉంటుంది. అది చనిపోయాక ఉంటారు కొందరు లేదని కొందరు సత్తు ఉంటుంది. సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఇదే అబ్బాయి వాళ్ళకి అర్థం కాదు. అలా యథార్థమైనటువంటి విచారం సత్ప్రయోగం నా సత్వం విద్యతే కావాలి. నా బాబు విద్య చేస్తారు సత్ప్రయోగం కావాలా ఉంటాడు. మనకి చనిపోయాక ఉంటాడని గ్రహించవలసింది. వాడు ఎక్కడ పోతా ఉన్నాడు, ఏ దాంట్లో పోతా ఉన్నాడు అడిగింది. అయితే పాపాత్ములైన వారు ఎవరున్నారో వారు వాయు మార్గమున పోతాడు. అంటే మన విధంగా మార్గం కూడా వాడు వెళ్ళిపోతాడు. జీవాత్మ అక్కడ వెళ్ళిపోతా ఉంది. మన మూలాన్ని విసర్జించే ద్వారముల గుండా వారు క్రమక్రమంగా భూమిలో కలిసి నుంచి కలుస్తారు. అక్కడి నుండి అగ్గిన, అక్కడి నుంచి వాయువుల, అక్కడి నుంచి ఆకాశంలో, ఆ ఆకాశం నుంచి పాపు చేసే ఎవరో పోయి అక్కడి నుంచి నరకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు పాపం పుణ్యం ఎందుకు తీసుకుంటారు? ఎవరో కాడికి ప్రతి ఒక్కరు పోవలసిందే. ఎవరెవరు పాపాత్మలైనటువంటి వారు పోవచ్చిందే, పుణ్యాత్మలైనటువంటి వారు కూడా పోవచ్చింది. ఎవరి చూసుకొని పోవాలి. ఎవరెవరు పోయినా పాపం చేసినటువంటి వారు పోయినారా వాళ్ళు ఏమేమి పాపం చేసిందారంట ఎవరెవరు కనుక్కుంటారు. కనుక్కొని వాళ్ళని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించేస్తారు. ఇంకా పుణ్యాత్మలు ఉంటారు కదా, వాళ్ళు సత్కర్మ చేసినటువంటి వారు వారికి అదే దారి చూపిస్తారు. వారికి మీరు ఈ ధర్మం పోవాల్సింది, మీరు ఈ కర్మ చేసిన మీకు ఇది దాన్ని చూపిస్తారు వారికి. ఆ రీతిగా మరి వేరే వాళ్ళు ఎవరెవరు ఏ కర్మలు చేశారో ఆయన కర్మలు చేసినటువంటి వారు ఏ దాంట్లో పోవాలో ఆ కర్మనే వాళ్ళు పోవాల్సిందే. అంటే అందరికీ ఒకే దాని లేదు. కావున ఇట్లా అక్కడి నుంచి పోయినటువంటి వారు ఇంకా అనుభవించిన మళ్ళా అక్కడి నుంచి మరి ఆకాశంలో వచ్చి పడతారని, ఆకాశం నుంచి వారిలో వస్తారని, ఆ వారి నుంచి మేఘాల్లోకి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఇంకా వర్షంలో వర్షంలో చేపడతారు ఈ జీవులు. ఆ వర్షం పోయి పోయి పైన ఉండే తరగోలు కదా చెట్లు, చేమలు, ధాన్యాలు, ఇవన్నీ పంటలు, కాయలు వీటిలో వాటి తినవచ్చు. వాటిని ఈ మనుషుల పురుషులు స్త్రీలు తింటే వాటి తిరిగి పోయి చెప్పండి బయట ఎట్లా చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడి నుంచి పోతారు, లేకపోతే ద్వారా ఎవరైనా పోతారు. పండుగ చెవుల ద్వారా పోయేవాళ్ళే ఉంటారు. పోయేవాళ్ళు కూడా పాపం చేసినటువంటి వారు అట్లా పోతారు. వాళ్ళు పుణ్యం చేసి ఉంటే కొంతసేపు మాత్రమే స్వర్గంలో ఉంటారు. ఎక్కువ పాపం చేసి ఎక్కువ కాలం ఉంటారు. అదే విషయం ఈ క్రమం ఆత్మస్వానంగా శరీరం ముప్పతే కాల్చల్లా పోడ్చల్లా ఏ సరే కాల్చల్లా పొడుస్తాను మీరు పూడ్చినట్టు ఏం మిగిలిన భస్మాంతకం శరీరం వేదనేమా భస్మాంతకం అంటాం. ఈ భస్మాంతకం చెప్పే చెప్పకపోతే ఇప్పుడు సరైనట్టు సరైనట్టు నేను భస్మం చేసేలా తింటాను పూడ్చాలా అని సరైనట్టు పూడ్చాలా అని ఇప్పుడు
చాలా మంది పొడుస్తున్నాడు కాదు మనం పొడుస్తుంటే వాళ్ళకి చూసుకో కాల్చిన తర్వాత గోడు కట్టేది పూర్తించాలి పోయి ఏమైంది ఇంకా దీనికి దీనిపైన వాళ్ళ టెన్షన్ పడలేదు. మరి అక్కడికి పోయింది ఎవరు? జీవం పోయిందప్ప పోయిందప్ప జీవం పోయింది అంటే అర్థండి వెళ్ళిపోయా ఎక్కడ ఈ కట్టి సొమ్ము వేస్తున్నా మంచిగా అట్లా పోయినటువంటి వాటి ఏ సంఖ్య పోతా ఉన్నారు అంటే ఇట్లా ప్రమాదం బాగా పోతారు కర్మపాల తిరిగి చేస్తారు అవన్నీ అనుభవించేది ఆయన జన్మల్ని వాళ్ళ పనిచేస్తా ఉన్నాడు. ఇంకా సత్కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమాచారం మరణ మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఉంటాం దానికి సంబంధించుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు వస్తా ఉన్నారు. దేవయానం పితృయానం అనే ఉంటే అది నీకు తెలుసా అని అడిగేది కదా. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలి. పాపాత్మలైనటువంటి జనులు వారు ఏ స్థానంలో పోతారు అనేది ఇప్పుడు వింటున్నారు. ఇప్పుడు మట్టి కర్మలు చేశాము, అగ్నిహోత్రాది కర్మలు చేశారనుకోండి. అశ్వమేధాది యాగాలు, దాన కర్మము, భగవత్కారము, ఇష్టాపూర్తి కర్మలు ఇటువంటివన్నీ చేశారమ్మా. మరి వారు చనిపోయేటప్పుడు ఎక్కడ పోతారు, ఏ స్థానంలో పోతారు అని దేవుడి అడుగుతారు. ఎవరు సత్కర్మ చేసేవారు, సత్కర్మ చేసినటువంటి వారు ఏ స్థానంలో పోతారు అంటే ఈ బామ నిశ్వాస చంద్రమండల గోచర అని మనం ఇలాంటి ఉపనిషత్తులుగా ముఖ్యంగా కష్టోపనిషత్తు సంగోపనిషత్తు దేవయాన మార్గాల గురించి బ్రహ్మసూత్రంలో సమాధానములు కూడా సాధించడం వచ్చింది. మీరు దాంట్లో కూడా చదువుకోవచ్చిన అది భగవద్గీతలో కృష్ణ శమాసాక్షనాయనం చాంద్రమసం దేవతే యోగి వర్తతే అనే భగవద్గీత మీరు చదువుకుంటాం. అదే మాత్రమే చూడండి. అడిగింది తర్వాత దేవుని అడిగింది ఏది దీనే ధూమాది మార్గం అని అంటారు. స్వర్గం చేసినటువంటి వారు, పుణ్యకర్మ చేసినటువంటి వారు వారు అధోముఖ ద్వారాల గురించి ఊర్ధ్వముఖం అంటే నాసికయం ఎడమ కట్టులో నాసికయంలో అక్కడ ఇసానే నాటి ఉంటా ఉంది. ఆ నాటిలో ఆ జీవాత్మ బయటికి పోతా ఉన్నాడు నాటి ద్వారా. ఎప్పుడో ముగిసిన అట్లా బయటికి పోయినటువంటి వాడు ఏ దాకా పోతాడు వాడు ధూమో రాత్రి కృష్ణ ధూమాది మార్గంలో పోతాడు. ధూమాది దేవతలు ఈయన్ని తెలుసుకునే సరిపోతున్నారు అని ఉంది చాంద్రోగ్య పల్లె. ఈయన చాలా గొప్పవాడు, దాన ధర్మాలని చేసినాడు, సత్కర్మాది విగ్రహాలు క్రియలు చేశాక ధూమాది దేవతలు ఇతన్ని ఎక్కువ గౌరవంతో తెలుసుకోపోతారు. ఎక్కువగా ఏదో గ్రామానికి మంచి చేశారు. ఆయనకి మనం ఏం చేస్తామో మంచి చేశాను ఆయనకి నీ భూలోకంలో ఇంత ఇట్లా సమాధానం చేశారు పాని అట్లా ఇందులో గొప్పగా ధూమాది దేవతలు వస్తారు అని భగవద్గీతలో వస్తుంది. అట్లా ఆ ధూమాది దేవతలు వీళ్ళని తెలుసుకోపోతారు. ధూమ రాత్రి రాత్రిమాని దేవతాలోకానికి వీరు అతన్ని చేరుతారు. రాత్రిమాని దేవతాలోకంలో అతనికి ఎక్కువగా సన్మానం జరుగుతుంది. కృష్ణ దేవతలు అట్లా వచ్చి అతన్ని తెలుసుకోపోతారు. కృష్ణ సన్మాస దక్షిణాయన అధిదేవతలు వచ్చి ఇతన్ని అనేక రీతిగా సన్మానించి అతన్ని చంద్రలోకానికి తెలుసుకోపోతారు. అంటే స్వర్గలోకానికి తెలుసుకోపోతున్నారు. ఇది ధూమాది మార్గం అని. అంటే కర్మటువంటి వారు యజ్ఞాలు, తర్వాత దాన ధర్మాలు ఇవన్నీ చేసినటువంటి వారు ఈ మార్గంలో పోతారు. ధూమాది మార్గంలో దీన్ని పితృయాగ మార్గము అని కూడా అంటారు. పోయినటువంటి వారు పోయినవారు అంటే ఆయన పుణ్యకర్మలను వారు అనుభవించి తర్వాత మళ్ళా అక్కడ ఉండిన వారు వీళ్ళు ఈ పుణ్యకర్మలు చేసి దానికి అట్లా కొన్ని ఏళ్ళు కొన్ని యుగాల వరకు ఉంటారట.
వాళ్ళు అతుండే భోగ భాగ్యంలో మునిగిపోయింటారు. ఆ ఫలమంతా ముగిసిపోయింటుంది, పుణ్యకర్మంతా ముగిసింటుంది. అప్పుడు ఎందుకు మీరు అంటే ఇన్ని ఏళ్ళు మేము వెళ్ళమంటున్నాం ఉండేవాళ్ళు. అట్లానే అప్పుడు ఎందుకు వాళ్ళు తీసుకొని పోతే పడిపోతారు. ఆ దెబ్బలు ఆకాశంలో పోయి ఆకాశంతో వాయు వస్తే ఏ నుంచి జలము చేసుకొని వాళ్ళ వస్తే ఇక్కడ భూమిలో ఈ కార్యంలో చేరుకోండి. శుభ్రశోష రూపంలో అందరి శరీరంలో వచ్చి చేరుకొని వాళ్ళ కొడుకు ఇరవై కొడుకు అది తినవాలి. 10 కొడుకులు 10 కొడుకులు 20 కూతుళ్ళు ఎవరు దాని వలన శక్తి జీవశక్తి జీవం ఉంది. పడితే ఒక దినానికి అయినా ముగిసిపోతుంది. శారీరంలో జీవుడు ఉన్నాడు. జీవుడు ఏమండి కనబడి పెట్టడానికి దేవుడికి పుట్టాడు కావాలా ఏ రీతిగా వాడు వస్తాడు. పోయినాడు అట్లా పోయించినాడు పోయి ఇప్పుడు మరొకటి ఒక మిత్రుడు ఎంత ఇష్టం టికెట్ తీసుకొని పోయిన అందం కొంచెం బాగుంది ఫస్ట్ అయిపోయిన లేచిపోవాలి సంబంధించిన ఎవరు వచ్చి చూసి కోరుకుంటున్నా ఇంకో టికెట్ తీసుకోవాలి. అక్కడ పోయింటే అక్కడ ఇంకా ఉడుకులు ఇంకా ఉడుకులంటే వేరు క్షీణే పుణ్య భక్తులు విశాఖ గీత పుణ్యం ఎప్పుడు క్షీణమైతే టికెట్ తీసుకురాదు. అలా భూలో కష్టపడి ఇక్కడ సూక్ష్మ దేవుడు తీసుకొని నీవు ముగిసిపోయిన తర్వాత దుమారాత్రి పోవాలి. ఆ కాలంలో పోయి ఏమంటే అర్థం కాదు అనుమానం జరుగుతుంది. కొత్త కాలం వరకు ఉండేది ఎందుకు జరుగుతుంది కదా కావాలి సత్కారం పట్టేసేవాళ్ళు అవకాశం పెట్టారు. యుగాంశం ఇస్తే 50 ఏళ్ళకి అయిపోతుంది. అట్లా యుగాలు వస్తుంటా అటువంటి భోగ సంస్కృతి అందుకోసమే ఉన్నది. ఇంత తర్వాత ఇంకొకటి ఉపాసన, శివోపాసకం, రామోపాసకం. ఉపాసన చేసినవాడు ఉపాసన చేసిన వాడికి కూడా ఇదే దాని కర్మోపాసన వేదాంతంలో మాత్రం ఒకే ఒకటే మంత్రం దేశ వేదాంతంలో మాత్రం ఒకే మంత్రం చెప్పంటాయ. ఇది ఎందుకు అంటే వాడు వాడిన కర్మను బట్టి వాళ్ళకి వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. ఉపాసన చేశాడు ఉపాసన చేసిన వాడికి ఏమని ఇక్కడ మొదటి ఎందులో వస్తాడమ్మా రైలు ఎక్కిది ఇట్లా బరువు అక్కడ దిగాలి. ఫస్ట్ ఫస్ట్ ఇస్తాడు వాడు నేను దిగలేదు మాట్లాడాలి ఏమడిగాడు దిగలేదు కదా అంటే కాదు వీళ్ళు ఈ ప్లాట్ఫారం పోయితే సెకండ్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ వాళ్ళు దిగినాడు. నేను కూడా అదే దిగుతానే నేను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాను. నేను నాకు దిగలేదు నేను అందుకే ఒకే ప్లాట్ఫారం దిగి అట్లా వేదాంతంలో సంఖ్యానికి ఒకటి సంసానికి ఒకటి చదవదొరికి నివృత్తి రూపం ఉపాసన లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీర్మానానికి ద్వారా చనిపోయినప్పుడు ఆ ఉపాసన శివోపాసన చేశాడు అనుకోండి, విష్ణుపాసన చేశారు. ఆయన చనిపోతే ఆయన జీవాత్మ పింగళానికి ద్వారా బయలుదేరుతుంది. అక్కడికి జీవాత్మ యొక్క నిర్జ్యోతిన శుభ్ర షణ్మాస ఉత్తరాయణం శ్రీకృష్ణ భగవానుడు ఆ నాడిని గురించి చెప్తాడు.
ఏ దాంట్లో పోతారు ఉపాసకులు? ఇక చనిపోయినటువంటి వ్యక్తి ఉపాసన చేస్తూ వనమ శివాయ వనమ శివాయ వనమ చనిపోతా ఉన్నారు. అప్పుడు ఆయనకి లింగానాది ద్వారా ప్రవేశం ఉంటుంది. అగ్ని పోతా ఉన్నారు. అగ్ని దేవతాలోకం వస్తుంది. అగ్ని దేవతాలోకం నుంచి అనేక మంది దేవతలు ఇతన్ని సన్మానించి తెలుసుకొని పోతారు. తర్వాత జ్యోతిలోకం నుంచి అక్కడి నుంచి దేవతలు వచ్చి ఇతని ముందుకు పిలుచుకోపోతారు. తర్వాత శుక్లపక్షాభిమాని దేవతలు వస్తారు, తెలుసుకోపోతారు. ఇంకా ఉత్తరాయణ పక్ష సంబంధమైనటువంటి ఆయన దేవతలంతా వచ్చి అనేక రీతిగా అతన్ని సన్మానించి అతని నుండి శివలోకానికి తెలుసుకోపోతారు. అతను పోయిన వెళ్ళి యమధర్మరాజు సమ్మతి ఇతను ఈ నాది ద్వారా వచ్చినాడు, ఇతను శివోపాసకుడు కావున శివలోకానికి పోవాలా అని తెలిసిన తర్వాత అక్కడ శివలోకానికి బయటపోతాడు, చేరుకుంటాడు. ఇంకొక విష్ణు భక్తుడు, ఆయన విష్ణు భక్తిని ఆచరిస్తా ఉన్నాడు. ఆయన ఓ నమో నారాయణ జపం చేస్తా ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏ దాంట్లో పోతాడంటే ఇది జ్యోతి శివ సన్మానం ఉత్తరాయణం అని చెప్తారు. ఆ దాని ద్వారా ఆయన పోతా ఉన్నారు. ఎవరు పోతుందో అక్కడి నుంచి యమధర్మరాజు అతన్ని ఎక్కడ పంపిస్తా ఉన్నాడు, వైకుంఠాన్ని పంపిస్తారు. ఎందుకంటే విష్ణు భక్తుడు విష్ణు భక్తుడు ఎంత వల్ల పట్టుకోవాల్సిందే. ఏమండి మీరంతా చూసినట్టు అట్లా పోతాను ఇచ్చి పోతాను. నేను మధ్య మధ్యలో చెప్తాను, కృష్ణుడు చెప్తాను. ఏమంటే ఏ జ్ఞానయోగం అంటే ఏ సాంఖ్యయోగం అంటే ఆ కృష్ణ పరమాత్మ ఆయన ఇది చెప్తున్న ఆయన సన్మానం చాలా అక్కడ మనుషులు వేద వ్యాసాన్ని మనుషులు ఉన్న ద్వారా వారు దివ్య దృష్టి సంపన్నులు కదా. కావున వారు రాసినటువంటి గ్రంథాల వల్ల మనం దీన్ని నమ్మడం విశ్వాసాలపైన ఆధారపడి సరే చూపించాలి. గురువు నీకు మంత్రోపదేశం చెప్పాను కదా, సరే నీవు వనం శివాయన మంత్రం నాకు విసిగించావా ఇట్లా చూపించాలి. నువ్వు నేను చూపిస్తాను, నువ్వు చనిపోవాలి. చూపించండి నీవు అధికారంలో వస్తే నీకు చూపించలేదా మన వేదాంతం అది కావాలా ఇది కావాలా, మరి ఎవరెవరో ఏ తరగతికి సంబంధించిన ఇప్పుడు మనం చెప్పాలా, మనం ఏ తరగతి చెప్తామో ఒకటో కదా అది మనం చూసుకోవాలి కదా. ఎందుకంటే ఏ దేవైన వర్గం పితృ వర్గం దిగాడు ప్రవాహం దేవని ఆయన ఈ చిన్న ప్రశ్నలన్నీ అడిగాడు. చిన్న ప్రశ్న కావాలి రాలేదు. మరి వాళ్ళ చెప్పాల్సింది కదా గౌతమునికి. అంతేనే అతడికేనే పాపాలు చేసినటువంటి వారు బాధపడిన అదో మాట. ఇంకా పుణ్యకర్మ చేసినది అదే వర్గం చిత్రైన వర్గం. ఉపాసన చేసినటువంటి వారికి దేవైన వర్గం. సరే అర్థమతి తత్వమతి వీడు యాజ్ఞవల్కి వారు ఏ నాటికారు ఇరుక్కొని పోవలసిన పని లేదు. నాటికారు పోవాలంటే ఇరుక్కొని పోవాల. సూక్ష్మంగా పోయి ఏమైతామో ఎన్నో కొన్ని లోకాంతరంలో కాలాంతరంలో దేవతలు అట్లుంటే అకస్మాత్ ఎవడని అప్పుడు ముప్పు తప్పండి. మనం అట్లిపోయానికి 3 లక్షలు లేదా దీంట్లో పైకి పోయేదంటే ప్రాణంలో పైకి పోయేటో ప్రతి ఈ ప్రాణాలు ఇవన్నీ ఎట్లా పుట్టిందో అవన్నీ అర్థమైపోతుంది. అది ఏ క్రమజ్ఞానికి సంబంధించిన శరీర సంబంధమైనటువంటివి ఎక్కడికి పోయేటట్టు తాను సత్యనారాయణ స్వరూపం మిగిలిపోతాడు. అతనికి ఏ విధమైన హాని లేదు, ఏ మార్గం గుండా ఆయన పోయలేదు. అటువంటి వాడు మనం తెలుసుకోవాలంటే ఇంకొక ప్రశ్న ప్రవాహం దేవుడి ఏమని అడిగినారో యమలోకం అని అనుకోండి, స్వర్గలోకం అనుకోండి, అదే పరలోకం. పరలోకము
పరలోకానికి ఎందుకు వస్తూ ఉంటాం, ఎంత యుగ యుగాన్ని వస్తూ ఉంటాం. అయితే పరలోకము నిండిపోయింది, నిండిపోలేదు. ఎందుకు నిండిపోలేదు అని అంటారు దేవుడు. ఎందుకు అని దానికి ఒకటే జవాబు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా మళ్ళా మర్చిపోతా ఉంటారు కదా, మర్చిపోతా ఉంటారు. ఈ రీతిగా పోయిన వాళ్ళంతా మళ్ళా అక్కడ నుంచి మళ్ళీ యువ జన్మ పోయింది, అక్కడ నుంచి అనుభవించిన వాళ్ళు అక్కడ నుంచి మళ్ళా క్రిమి జన్మయో కీట జన్మయో మరొక జన్మ పోయింది, అక్కడ నుంచి అక్కడ నుంచి భూమిలో ఇవన్నీ ఏ రకమైన సందర్భంలో ఇంకా మొదటి నుంచి పోయిన వాళ్ళంతా ఇప్పుడు పోయిన వాళ్ళు అందుకోసమే అది నిండిపోయలేదు అని ఆ రీతి చెప్తున్నాను. ఇంకోటి ఏమడిగింది, యాత్రికానికి సంబంధించినటువంటి ఈ తిరుమల శోభతత్వము దేని చూపిస్తుంది, అది జీవాత్మను సంకేతపరుస్తా ఉంది. జీవాత్మను సంకేతపరుస్తాను కావాలా, అది ఆ జీవాత్మకు సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రియల్లో దానికి అధిష్టానం ఉంటుంది జీవాత్మ. అందుకే ఆ జీవాత్మ యజమాని అది సూచిస్తుంది అని అదే గ్రహించవలసింది. అదే అర్థం. అంటే అట్లనే ఇదంతా చెప్పిన తర్వాత ఇది మొత్తానికి చూసినట్టు చిన్న చిన్నవే అయినప్పటికీ దీంట్లో ఎంతో వ్యాపకమైన అర్థం ఉంటాం. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అని అడుగుతానే ఉన్నారు, ఎందరో అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ 3 మార్గాలు మీరు తెలుసుకుంటారు. 3 మార్గాలు అనేది 4వ మార్గము అనేది లేదు, 3 మార్గాలు లేదు. పాపాత్మల అయిన వారు కొంతమంది, తర్వాత సత్కర్మ చేసిన వాళ్ళు, తర్వాత ఉపాసన చేసిన వాళ్ళు. ఇట్లా 3 భాగాలు చెప్పుకోవాలి. తర్వాత ఇంకా 4వ అంటే బ్రహ్మతి ఇప్పుడు వేదం ఏం చెప్తా ఉంది కావాలా, దీన్ని మనం నమ్మాలి. ఎవరో ఏమో చెప్తా తప్ప అంటే వాళ్ళని మనం నిర్దేశిస్తాం. ఏమయ్యా దీన్ని ఇటు చెప్తాయంటే నీవేం సూచించుదా అని వాళ్ళని అర్థం. ఇప్పుడు వేదాన్ని అడిగడానికి లేదు, ఎందుకంటే వేదము సర్వజ్ఞ కల్పమైనందువల్ల అతీతమైన విషయాల్ని వేదం చెప్తుంది. అందుకోసమే వేదము సర్వ ప్రామాణికంగా ఉంటా ఉంది అని తెలుసుకోవాల్సింది. ఇంకా మన శాస్త్రాల్లో ఈ ప్రవాహ జైవనికి సంబంధించినటువంటి విచారం వచ్చింది. గౌతమాచార్యునికి మరలా ప్రవాహ జైవని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి ఇంకా గోవుల్ని కూడా ఇచ్చి అతని యొక్క జిజ్ఞాసను కొనియాడతారు. ఎందుకు కొనియాడతారు? ఇంకేం ముసిన వాడిని కొనియాడో నాట్యం కొనికి ఏం కష్టం జవాబులు ఆ పాఠశాల దేశానికి ఎవరు ఇచ్చిపోయేది అని అనుకోవచ్చు. వ్యాపారంగా వేదాంతానికి పిలుస్తా ఉన్నారు, ఏం చెప్తాము ఎక్కువ ఎవరు ఆ ఎంత కట్టేది ఎక్కడ పైన వాళ్ళది అని ఊరు కూర్చొని మరి ఇక్కడికి వచ్చిన అవకాశం ఉందా అట్లా అనుకుంటే అప్పటికి వృద్ధుడు పాపం గౌతముడు ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పటికి అంత అయిపోయింది. మరి ఈ శాస్త్రము లౌకిక శాస్త్రంలో వేదాలు అంత చదువుకున్నంత ఇంకేం మనం అక్కడ నేర్చుకోలేదు. మేము బ్రాహ్మణులు మాకంటే ఎక్కువ ఆయన నేర్చుకుంటారు, మేము నేర్చుకున్నాం కదా ఆయనకి తెలుసు అని ఈ రీతిగా కూడా భావించవచ్చు. అట్లే ఆయన ఏమన్నా భావించిందా? అట్లా భావించలేదు. విజ్ఞానం ఉంది. అట్లా కులం పైన దృష్టి లేదు, జాతి పైన దృష్టి లేదు. తత్వం కావాలా, తత్వాన్ని తెలుసుకోవాలా. ఆ పిల్లవాడు కానీ కరెక్ట్ బుద్ధిమంత బుద్ధి చెక్కినట్టు నిల్లేదు ఆ పిల్లవాడు. కానీ ఎందుకు పోయింది, అక్కడ ఏది జరిగా అది కావాలా. దీని నుంచి మనకేం వస్తుంది చూడప్ప, ఎప్పుడే కానీ మనము అనుసరించరాదు. మాకి అన్ని తెలుసు, అన్ని విషయాలు మాకు తెలుసు అనేది నాకు మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఇంకా అంటే నిర్ణయించుకుంటే అప్పుడు నీకు ఇంకా కొత్త విషయాలు వస్తాయి. నాకంతా తెలిసిందంటే ఇంకేముంది, నీకు ఇంకేం తెలుస్తుంది. అదే జ్ఞాతం విజాత విజ్ఞాతం అవిజాత అనే కేనోపనిషత్తు చెప్పారు కదా. కావాలా ఆ కేనోపనిషత్తుని దృష్టిలో ఉంచుకోవాలి. కేనోపనిషత్తులో ఏమి మొట్టమొదటి అవసరాలు దేవుడికి రాక్షసుడికి బ్రహ్మాండమైన యుద్ధం వస్తుందా, యుద్ధం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కాదు, మొదటి నుంచి యుగ యుగాంతరాల నుంచి దేవుడికి రాక్షసులకి యుద్ధం ఉంది.
ఈ రోజుకి ఉందండి, మానవులుగానే ఉంటారు దేవతలు కొందరు, రాక్షసులు వాళ్ళకి యుద్ధం పక్కనే ఉంటుంది. ఇంకా ముందు అంటే పూర్వానికి దేవతలకి రాక్షసులకి యుద్ధం పడితే ఈ భూలోకం నుంచి దశరథ మహారాజుని తెలుసుకోబడి పోతా ఉంటారు కదా, యుగాలలో వచ్చి దశరథుని తెలుసుకోపోతా ఉంటారు. దశరథుడు వచ్చిన యుద్ధంలో వాళ్ళకి గెలిచారు. ఆ రీతిగా అంతా తెలుస్తూ ఉండింది. అది అంతే కాకుండా ఇంకా వేరే అర్జునుడు ఆయన ఒక సందర్భంలో ఇంద్రుడు పుష్ప పరిమాణాన్ని పంపిస్తే దాంట్లో కూర్చొని బయట యుద్ధాన్ని అర్జునుడు భూలోకం నుంచి చచ్చిపోయాడు. అవి అక్కడ యుద్ధం చేసి రాష్ట్రం చచ్చిపోతా అదంతా ఉంది. ఇంకా పుష్పాన్ని తెలియకుండా పోయినట్టు ఉంటా ఉంది. రఘు మహారాజు కూడా పోయి వస్తా ఉన్నాడు. వాళ్ళు ఆయన లోకానికి పోయి వచ్చేవాళ్ళు. కావున మనము ఆ కాలంలో ఉండదు. కావున ఇప్పుడే మనం అనుకుంటాము అది శాస్త్రాలు ఏమో రాసింది అని అనుకుంటాము. ఆ దేవతలకి రాక్షసులకి యుద్ధం పడినప్పుడు దేవతలకి గెలప. ఇప్పుడు దేవతలంతా ఒక దగ్గర కలిసి మాట్లాడుకుంటా ఉంటారు. ఇలా ఏమంటా ఉన్నాడు, నా వజ్రమైన గెలుస్తున్నాయా అని అంటా ఉన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఏమంటారు, ఊరుకుంటే నా చేతిలో పాచం ఉంది, ఈ పాచాన్ని ఒక్క క్షణంలో కొన్ని వేల మందికి వేస్తా ఉంటుంది. కావున రాజ్యపాలన చెప్పన్నా ఉన్నది, నా దెబ్బకు ఆయన అంటా ఉండేది. కావున నానంటే విజయం కలిగింది అని అంటా ఉన్నారు. వాడు ఏమంటాడు, ఓ యమ నీ పాచం ఏమయ్యా, నాకు పెద్ద పాచం ఉంది, దాని దెబ్బకు ఆ రాజ్యంలో నాశనమైపోయేవారు, అందుకే మాకు విజయం సంప్రాప్తమైంది. అగ్నిదేవుడు ఏమంటాడు, ఊరుకుంటున్నాయా మీరేది, నేను ప్రయాణి ద్వారా అయిపోయి రాక్షసులు ఓడి చేశాను, ఏమని పరిస్థితి నా వల్ల విజయం. వాణి దేవుడు వచ్చి ఒక్క క్షణంలో వేరుతో వేరు మందిని రాక్షసులు ఎంత సంవత్సరం ఉంటారు. కావున విజయం లభించింది అది. ఇక్కడ అహంకారంగా మాట్లాడుతుంటే వారి హృదయంలో ఉండే ఆ అంతర్యాన్ని, అయ్యో ఈ దేవతలు చనిపోతా ఉంటారు, అహంకారం వచ్చిందంటే ఎట్లా అనే దూరంలో యక్ష రూపంలో యక్ష రూపము అంటే దేవి ఎట్లా ఉంటుంది అంటే మీరు నన్ను అడగరా చూసి ఎవరో ఆ గురువుని ఏం సరే యక్షుడు అంటే ఏమి అదేమప్పా నాకు తెలియదు, నాకు చెప్తాను ఏం శక్తి సులభంగా శక్తి స్వామి ఏమంటే అప్పుడు ఆ యక్షుడు కనబడినప్పుడు నేను ఉంది కదా, నేను కావాల యక్షుడు అనేది శాస్త్రంలో పురాణం ప్రకారం దేవతల కంటే దివ్యాంకుడు అని యక్ష, దేవతల కంటే దివ్యాంగం. యక్ష పూజ యక్ష అంటే పూజ, పూజ చేయడాన్ని ఏ దేవీదేవానంగా వెళుతా ఉంటాడు ఆ యక్షుడు. ఈ ఇంద్రాదులంతా చూస్తానంటే ఎక్కడి నుంచి తిరుగుతానికి చూసి దూరుతున్నారు. ఆ యక్షుని యొక్క ప్రకాశం ఉంటా ఉంది, వీరు భయపడిపోతా ఉంటారు. ఇదే ఒక ఇట్లా ఈ యక్షుని మనం ఎప్పుడు చూసి ఉంటుంది కదా, అప్పుడు వీరు చాలా భయం ఏర్పడింది. ఇంద్రుడంతా మనమంతా భయపడవలసిన పడలేదు. ఆ యక్షుని మనం కనుక్కొని వచ్చింది కదా, ఎవరు కనుక్కొని వస్తే వారు గొప్పవారు అని ఏమని ఉన్నాడు తన కత్తిలో అగ్ని, ఓ అగ్ని అత్త, ఓ అగ్ని ఇట్లా కివేత నిజానికి ఆ దేవుడిని చూసుకొని రాపో, ఏమన్నా తెలుసుకొని వస్తావా, ఓ తెలుసుకొని వస్తాను. ఇంకేం అర్థం నుంచి అర్థాత్మక చేతులు అట్లా అలాడించుకుంటా వెళ్తాము. సమానం లేదు అని యక్షుల దగ్గరికి పోయినాడు. నమస్కారం నమస్కారం యక్షుల దగ్గర పోయి స్వామి నమస్కారం అని అన్నట్టు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన దేవుడు నేను దేవత, నేను తక్కువే. అప్పుడేమంటాడు ఆ యక్షుడు, పోతీసి ఎవరయ్యా అనేవాడు, ఆ తెర్వా అవస్మి అయ్యా నన్ను ఏమంటారు అగ్ని కాదా, నేను అంటే అలంకారంగా మాట్లాడతాం. ఏమప్పా ఏం నీ పేరు రామప్ప, రామప్ప ఏమనుకోని ఈ ప్రపంచానికి ఎన్నడుగా కానీ నీ ఎవరు చెప్పు అనే అట్లా
అడిగింది ఎవరికి వచ్చి నేను ఆ క్లియర్ అనేది అయిపోతా ఉందా దాన్ని ఆ క్లియర్ అంటారు. నేను ఇస్తామని వేదాలని జాతకేదా ఏం నేను వస్తాయి అదే ఏం పడుకున్నాయి అదే సర్వం ధైర్యం. నేను సంవత్సరాన్ని ధైర్యం చేస్తాను, పూర్తి చేస్తాను. అట్లయితే ఈ గట్టిపోచిన కాంతమైన ఇంకా అదే తన అనుమాన శక్తిని అదే ఏం కాదు. ఇంకా తన యొక్క శక్తి దాని ప్రయోగించాలి. తన యొక్క సప్త జ్ఞానాన్ని బయటకు చేస్తుంది. దాని నరాలి మనోజ విస్ఫులింగ ఇవన్నీ ఉన్నాయి సార్. అంతకోపనిషత్తులో ఉన్నటువంటి 7 నాలుక తన 7 నాలుకలను పెంచి తద్వారా ఆ విసుత్తుని ఎక్కినా ఇంకా కార్యాలకి లేకపోతుంది. ఇంకా అలా వంచుకున్నాడు అతను అవుతా ఉన్నారు. అయ్యో ఇంత వాయు చూస్తారు ఉండడు. వాయునే క్రియాదీకి ఆ వాయు ఆ యక్షుడు ఎవరో ఏమైనా కడతరాబాబు ఇదిగో వ్యక్తి అత్యాత్మతో పోయాడు. యక్షుడి ముందు నిలబడినాడు. అప్పుడు యక్షుడు పోసి ఎవరైనా వాయుర్వాహమస్మి ఏమంటారు? వాయువు నన్ను ఏమనుకుని నేను వాయువు నా యొక్క బలము ఎవరికి కానీ ప్రపంచంలో లేదు. ఎందుకో వేదాలు మనకు మాతృశ్వ అంటారు. మాతృశ్వమస్మి వేద మాతృశ్వ అని అంటా ఉండేది. అది అంటా ఓ అంటే నేను ఏం శక్తిలో అయినా నేను ఏ వస్తువు మీద వస్తే అందించగలను. అదిగా చూడ దాన్ని కదిలించమ్మా చాలా చెప్పాలి. అనేసరికి అప్పుడు వాయువు తన యొక్క శక్తులంతా ప్రయోగించ సాధ్యం కాలేకపోయా. ఇంకా తన సర్వశక్తి జంజామారతం అదే సందర్భంలో జంజామారతం అంటాం కదా. ఆ జంజామారత రూపంలోన తాను ప్రకటితమైనప్పటికీ అది కదలలేదు. అప్పుడు తల వంచుకొని ఇంకా లేకపోయేసా నేను చెప్పుకోవడం కాబట్టి ఏం చెప్తుంది అని ఇల్లు అనుకుని తాను ఇల్లు వస్తాను. అది ఎక్కడ అనుకుంటాను. ఇప్పుడు అట్లా ఆయన పోతూ ఉంటే యక్షుడు ఎన్నిపోతా ఉన్నారు. ముందుకు రావాలి ముందుకు ఎక్కే ఇంకా ఇక్కడ పోతూ చెప్తారు. ఇల్లు ఇక్కడ యక్షుడు అని అక్కడ పోతే పక్కనే దీనికి ఇంకా ఎంత దూరంలో ఉన్నారు. ఇంకా ఎంతో దూరం పోయినాడు పోయినాడు. ఇంకా దూరంలో ఉంటుంది యక్షుడు పోయినది యక్షుడు అట్లే అంటారు. కానీ ఇదంతా జరిగింది ఆకాశంలో జరిగింది. ఆకాశంలో జరిగినట్లు మనమేం చూడలేదు. జరిగిందన్నమాట. యక్షుడు ఇంద్రునికి దుఃఖం కలిగి అసలు ఆకాశంలో నిలబడి తన మనస్సులను ఎక్కువ శోకిస్తా ఉన్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఎవరు లేరు. ఎందుకంటే ఆ యక్షుడు సామాన్యుడు కాదు. ఆ అగ్నికి వాయువుకు ఉండే భాగ్యం లేకపోయినా వాటికి పోయి ఆ యక్షుడితో మాట్లాడి ఆ భాగ్యం మాట్లాడి ఆ యక్షుడు మాట్లాడేవాడు. ఆ పుణ్యం కూడా చేస్తారా? ఇదంతా చాలా మట్టుకో నా అహంకారం వల్ల జరిగింది వేరే మనసులోనే అనుకుంటారు. అప్పుడు మనసు ఈ రీతిగా జరిగిపోయా కదా, జరిగి దురదృష్టవంతుని నేను అని ఎంతో పశ్చాత్తాపం పడితే అప్పుడు హృదయంలో ఉండే ఆ పరమాత్మకు సైకరం కలిగి ఆ పరమాత్మయే యక్ష రూపంలో కనిపించింది. యక్ష రూపం అంటే ఆ రూపంలో కనిపించినారు. అప్పుడు పరమాత్మకు జాగ్రత్త. అప్పుడు ఆ పరమాత్మ దేవవతీ రూపంలో పార్వతీ రూపంలో వాటిని యజ్ఞం కావాలి అనేది వాదిస్తున్నారు వేదంలో. ఆమె నవశోభమాన అంటే పీతాంబరాన్ని దాచింది. చాలా ప్రకాశవంతమైన ఆభరణాన్ని దాచి దేదీప్యమానంగా ప్రకాశిస్తా ఉంది. అట్లా ఆమె ఆ దర్శిని అదే ఆకాశంలో ఆమె కనిపించింది ఆ ఇంద్రునికి. అప్పుడు ఇంద్రుడు సాక్షాత్కారం చేసినారు. అప్పుడు ఆమె ఏమని చెప్తుంది, ఓ ఇంద్ర
మీరందరూ నేను అని అలంకరిస్తారు. మీకంటే అదే తక్కువ అలంకరిస్తున్నారు కాబట్టి వారితో నేను హెచ్చరికంగా చాటాను. వారికంటే ఎక్కువ అలంకారం నీకు వదిలి కావాలా? నీకు దర్శనం నువ్వు నీతో మాట్లాడలేదు. ఎందుకోసం అంటే నీ మంచి కోసం. అప్పుడు నీ హృదయంలోనే నీవు చూపిస్తుంది. నా కోసం పరమాత్మ కోసం ఏడ్చేటువంటి వాళ్ళకే కదా దొరికేది. కాబట్టి ఏడ్చారు అది ఉండదు. ఎప్పుడు ఏడ్చినా అప్పుడు ఆ తల్లి ఎప్పటి కావాలి చూసింది. ఆ పరమాత్మ ఆ ఉమాదేవి రూపంలో ప్రత్యక్షమయ్యి ఆలయ చెప్తా ఉన్నాడు. నీవు ఇప్పటికీ నేను వస్తాను లేదు, నీవు నా కోసం ఏడ్చినా శిశువు ఎప్పుడు ఏడుస్తుందో తల్లి రావటం. నువ్వు ఏడ్చినా కావాలి నేను వచ్చినాను. ఇదిగో నీకు బ్రహ్మ విద్య ప్రసాదిస్తా ఉన్నాను అని ఆ ఉమాదేవి బ్రహ్మ విద్యను ప్రసాదిస్తున్నది. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలా? దాంట్లో ఏం తెలుసుకుంటే మనం ప్రవాహం చేయదు. చేరోపనిషత్తు అహంకారం మంచిది కాదు. అహంకరించినటువంటి వారికి విద్య లభ్యమయ్యేదో. ఇంకా అదో మార్గంగా పాపం చేసినటువంటి వారు ఏ దారిని పోవాలో దాన్ని తెలుసుకుంటుంది. ఇంకా ఉపాసకులు ఏ దారిలో పోవాలా, బ్రహ్మ జ్ఞానానికి దారి ఉందా లేదా అలా చెప్పండి. చాలా ముఖ్యమైనది ఇదే. మంచిది కాదు. తర్వాత అట్లా మనం కూడా శరణాగతులు కాదు. ఆ పరమాత్మ యొక్క శక్తి చేతని అంటారు. అందుకే ఉమాదేవి నా శక్తి వల్లనే